నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు శ్రీనేని. కేంద్రం ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ 2047 బడ్జెట్లో తెలంగాణ పట్ల వివక్ష ప్రదర్శించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాని మోదీ మొదటి నుంచి రాష్ట్రంపై కక్ష చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. కుర్చీని కాపాడుకునే విధంగా బడ్జెట్ ఉందన్న ఆయన బీహార్, ఏపీను మాత్రమే పట్టించుకున్నారని, ఇతర రాష్ట్రాలను పట్టించుకోలేదని విమర్శించారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్ర ప్రస్తావన లేకపోవడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర ఏర్పాటును అవమానించిన ప్రధాని మోదీ మొదటి నుంచి రాష్ట్రంపై కక్ష చూపిస్తున్నారని మండిపడ్డారు. మంత్రులతో కలిసి ఇప్పటికే 18 సార్లు కేంద్రాన్ని కలిసి విజ్ఞప్తి చేసినా రాష్ట్రానికి అన్యాయమే చేశారని విమర్శించారు. ప్రజలు నిర్ణయం వల్లే మోదీ ప్రధాని అయ్యారన్న సీఎం 35% ఓట్లు, 8 సీట్లిచ్చిన కృతజ్ఞత చూపించలేదన్నారు రేవంత్. కేవలం కుర్చీని కాపాడుకునే విధంగా బడ్జెట్ ఉందని రేవంత్ రెడ్డి విమర్శించారు. సబ్కా సాథ్ సబ్కా వికాస్ అనేది బోగస్ నినాదంగా మార్చారన్నారు సీఎం. ఇది వికసిత్ భారత్ బడ్జెట్ కాదు, కుర్చీ బచావో బడ్జెట్ అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ బడ్జెట్లో బీహార్, ఏపీకి తప్ప ఇతర రాష్ట్రాల అభివృద్ధికి నిధులివ్వలేదని సీఎం ఫైర్ అయ్యారు. విభజన చట్టం కేవలం ఏపీకే కాదు, తెలంగాణకు వర్తిస్తుందని వెల్లడించారు. బీజేపీకి ఓట్లు, సీట్లు మాత్రమే కావాలి తప్ప రాష్ట్రానికి చేసేదేం లేదని మండిపడ్డారు. వికసిత్ భారత్లో తెలంగాణ భాగం కాదని ప్రధాని అనుకుంటున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. ప్రధానిని మేం పెద్దన్నగా భావిస్తే ఆయన మాత్రం దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారన్నారు సీఎం. హైదరాబాద్లో మెట్రో విస్తరణ, మూసీ అభివృద్ధికి నిధులివ్వాలని కోరితే పట్టించుకోలేదని విమర్శించారు. విద్య, వైద్యం, నీటిపారుదల రంగాలకు ఎలాంటి సహకారం అందించలేదన్నారు ముఖ్యమంత్రి. ఐటీఐఆర్ కారిడార్ను చేపట్టాలని విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు. తెలంగాణకు ఐఐఎం ఇవ్వలేమని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తనకు లేఖ రాశారని, అలాంటప్పుడు కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఎందుకు కొనసాగుతున్నారని సీఎం ప్రశ్నించారు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర వివక్ష చూపుతోందన్న సీఎం ఇలాగే కొనసాగితే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర హక్కులను మోదీ వద్ద తాకట్టు పెట్టారంటూ ఘాటుగా స్పందించారు. కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర హక్కుల కోసం పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీల నిరసన తెలుపుతారని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయ కక్షతోనే ఎమ్మెల్సీ కవితను జైల్లో పెట్టారని, కుమార్తె జైల్లో ఉంటే కన్నతండ్రిగా బాధ ఉండదా అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ నిర్వహించారు. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, కార్యాచరణపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు గులాబీ బాస్ దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం నిర్వహించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ హామీల అమలు, ప్రజా సమస్యలను లేవనెత్తడం ద్వారా బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సిద్ధమైంది. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, కార్యాచరణపై కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. ఉభయ సభల్లో ప్రస్తావించాల్సిన అంశాలు, లేవనెత్తిన విషయాలపై మార్గనిర్దేశనం చేశారు. అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ అధ్యక్షతన పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరగడం ఇదే మొదటిసారి. గతంలో జరిగిన సమావేశానికి అనారోగ్యం కారణంగా కేసీఆర్ హాజరు కాలేదు. కాగా బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ అనంతరం గులాబీ బాస్ కేసీఆర్ పలు విషయాలపై మాట్లాడారు. అందులో భాగంగానే కవిత అరెస్టుపై స్పందించారు. రాజకీయ కక్షతోనే తన కుమార్తె కవితను జైల్లో పెట్టారని, సొంత కుమార్తె జైల్లో ఉంటే కన్నతండ్రిగా బాధ ఉండదా అని కేసీఆర్ అన్నారు. తాను అగ్నిపర్వతంలా ఉన్నట్టు పేర్కొన్నారు. పార్టీలో క్లిష్ట పరిస్థితులు ఏమీ లేవన్న ఆయన ఇంతకంటే ఇబ్బందికర పరిస్థితుల్లోనే తెలంగాణ సాధించామని తెలిపారు. 4 ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ అధికారంలోకి రాలేదా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎమ్మెల్యే బాగా ఎదుగుతారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సర్కార్ పాలనపై పట్టు సాధించలేకపోయిందని, పాలనపై దృష్టి పెట్టకుండా బద్నాం చేసే పనిలో ఉన్నారని ధ్వజమెత్తారు. 7 నెలల రేవంత్ పాలనలోనే శాంతి భద్రతలు ఎందుకు అదుపు తప్పుతున్నాయని ప్రశ్నించారు కేసీఆర్. పార్టీ ఫిరాయింపులపై స్పందించిన గులాబీ దళపతి ఎక్కడో ఉన్న వారిని నేతలను చేస్తే పదవులు వచ్చాక పార్టీని వీడుతున్నారని ఆక్షేపించారు. పార్టీ వదిలి వెళ్లే వారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని పార్టీ ఎమ్మెల్యేలతో కేసీఆర్ అన్నట్లు సమాచారం. కాగా శాసన మండలిలో బీఆర్ఎస్ పక్ష నేతగా మధుసూదనాచారిని ప్రకటించారు. ఏపీ ప్రతిపక్ష నేత హోదా కోసం మాజీ సీఎం జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు అపోజిషన్ లీడర్ హోదా ఇచ్చేలా స్పీకర్ను ఆదేశించాలన్నారు. లేఖ రాసినా ఇవ్వలేదని పేర్కొన్నారు వైసీపీ అధినేత జగన్.
ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నేత హోదా కోసం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పట్టువదలని విక్రమార్కుడిలా పోరాటం చేస్తున్నారు. గతంలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడికి లేఖ రాసిన విషయం తెలిసిందే. తాజాగా ఆపోజిషన్ లీడర్ హోదా కోసం హైకోర్టును ఆశ్రయించారు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేలా స్పీకర్ను ఆదేశించాలని లేఖ రాసినా ఇవ్వలేదని జగన్ పిటిషన్లో పేర్కొన్నారు. కాగా జగన్ శాసనసభ అయ్యన్న పాత్రుడికి జూన్ 25న లేఖ రాశారు. అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. మంత్రుల తర్వాత నాతో ప్రమాణం సాంప్రదాయాలకు విరుద్ధమన్నారు. అపోజిషన్ లీడర్కు గుర్తింపు ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించినట్టున్నారని లేఖలో తెలిపారు. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికి అపోజిషన్ లీడర్ హోదా ఇవ్వాలని చట్టంలో ఉందని, 10% సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదని తెలిపారు. పార్లమెంటులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గానీ ఈ నిబంధన పాటించలేదన్నారు. అధికార కూటమి స్పీకర్ ఇప్పటికే నా పట్ల శత్రుత్వం ప్రదర్శిస్తున్నారని అన్నారు. చచ్చేదాకా కొట్టాలంటూ స్పీకర్ మాట్లాడిన మాటలు వీడియోల ద్వారా బయటపడ్డాయని, ఇలాంటి నేపథ్యంలో అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితులు కనిపించడం లేదన్నారు. శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా గుర్తింపుతోనే ప్రజా సమస్యలను బలంగా వినిపించే అవకాశం ఉంటుందన్నారు. జగన్ ప్రతిపక్ష నేత కాదని, ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి ఫ్లోర్ లీడర్ మాత్రమేనని ఆర్థిక శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం జగన్కు అపోజిషన్ లీడర్ అవకాశం లేదని స్పష్టం చేశారు. ఆ హోదా రావడానికి ఆయనకు ఓ 10 ఏళ్లు పడుతుందని వ్యాఖ్యానించారు. జగన్కు ఆప్తుడైన కేసీఆర్ కూడా గతంలో కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని గుర్తు చేశారు. స్పీకర్కు లేఖ రాసి జగన్ బెదిరించే ప్రయత్నం చేశారని పయ్యావుల ఆగ్రహం వ్యక్తం చేశారు. అపోజిషన్ లీడర్ కేవలం మద్యం, ఇసుక, ఖాతాల పుస్తకాలే కాకుండా శాసనసభ, పార్లమెంటరీ నిబంధనలు ఉండే కౌల్ అండ్ షెక్టర్ పుస్తకం, అసెంబ్లీ రూల్ బుక్ చదవాలని సూచించారు. ప్రతిపక్ష హోదా కోసం రాసిన లేఖ సలహాదారు సూచనల మేరకే రాశారా అని ఆయన ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరుపై స్టేట్ పాలిటిక్స్లో ఉత్కంఠగా మారింది. గత ఫిబ్రవరిలో ప్రభుత్వం నిర్వహించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలకు గులాబీ బాస్ డుమ్మా కొట్టారు. ఈసారైనా బడ్జెట్ సమావేశాలకు హాజరవుతారా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ సెషన్కు కేటీఆర్ హాజరు కావడంపై బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారని స్పష్టం చేశారు. అసెంబ్లీ వేదికగానే ప్రభుత్వ వైఫల్యాలను కేసీఆర్ ఎండగడతారని పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపులపై సభలో ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తామన్నారు. కాగా హరీష్ రావు తాజా ప్రకటనతో కేసీఆర్ హాజరుపై నెలకొన్న నరాలు తెగే ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎలా టార్గెట్ చేస్తారనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఏ అంశాలను లేవనెత్తి అధికార పార్టీని గులాబీ బాస్ ఇరుకున పెడతారని బీఆర్ఎస్ శ్రేణులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించిన అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ దూరంగా ఉంటూ వస్తున్నారు. కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి మాత్రమే అసెంబ్లీకి ఒకసారి వచ్చారు. ఆ తర్వాత ఆయన అసెంబ్లీ వైపు కన్నెత్తి చూడలేదు. ప్రభుత్వం కీలకమైన శ్వేతపత్రాలను అసెంబ్లీలో విడుదల చేసిన కేసీఆర్ మాత్రం లైట్ తీసుకుని సభకు హాజరు కాలేదు. కేవలం కేటీఆర్, హరీష్ రావు మాత్రం ప్రభుత్వానికి కౌంటర్లు ఇచ్చారు. ఈ క్రమంలో కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కానుండడంతో ఈ సమావేశాలపై ఆసక్తి నెలకొంది. సభలో కేసీఆర్ వర్సెస్ రేవంత్ మధ్య మాటల యుద్ధం ఎలా ఉంటుందనేది చూడాలంటే మరో 2 రోజులు వెయిట్ చేయాల్సిందే. కీలక భూ సంస్కరణలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదించారు. వచ్చే 3 ఏళ్లలోగా ప్రతి భూమికి తప్పకుండా యూఎల్ పిన్ లేదా భూ ఆధార్ సంఖ్య ఉండేలా చూస్తామని ప్రకటించారు. ఈసారి కేంద్ర బడ్జెట్లో కీలక భూ సంస్కరణలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని భూ రికార్డులను డిజిటలైజ్ చేసి వారికి ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయించనున్నట్లు ఆమె ప్రకటించారు. యూనిక్ ల్యాండ్ పార్సిల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ పేరుతో ఈ సంఖ్యను కేటాయిస్తామని వెల్లడించారు. దీన్నే భూ ఆధార్ అని కూడా పిలుస్తామన్నారు. వచ్చే 3 ఏళ్లలోగా ఈ సంస్కరణల ప్రక్రియను పూర్తి చేసేందుకు గాను రాష్ట్రాలకు కేంద్రం ఆర్థిక సహాయాన్ని అందించడం సహా ఆయా ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. భూ సంస్కరణలలో భూ పరిపాలన, ప్రణాళిక, నిర్వహణ అనేది తొలి అంశమని ఆమె చెప్పారు. పట్టణ ప్రణాళిక, వినియోగం, బిల్డింగ్ బైలాలు అనేవి రెండవ అంశమని పేర్కొన్నారు.
ప్రతి భూమికి తప్పకుండా యూఎల్పిన్ ఉండేలా చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు ఆర్థిక మంత్రి నిర్మల. ఇందుకోసం ఆయా భూముల కాడస్ట్రాల్ మ్యాప్ల డిజిటలైజేషన్, ప్రస్తుత యాజమాన్యం ప్రకారం మ్యాప్ సబ్ డివిజన్ల సర్వే, భూమి రిజిస్ట్రీ ఏర్పాటు, రైతుల రిజిస్ట్రీకి లింకు చేయడం వంటి ప్రక్రియలన్నీ పూర్తి చేస్తామన్నారు. తద్వారా భవిష్యత్తులో ఆయా భూములపై లోన్లు, వ్యవసాయ, పారిశ్రామిక కార్యకలాపాల నిర్వహణ ప్రక్రియలు సులభతరం అవుతాయని నిర్మల పేర్కొన్నారు. ప్రత్యేకించి పట్టణ ప్రాంతాల్లోని భూ రికార్డులను జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ మ్యాపింగ్తో డిజిటలైజ్ చేస్తామన్నారు. స్థిరాస్తుల రికార్డుల నిర్వహణ, వాటి సమాచారం అప్డేషన్, భూమి సంబంధిత పన్ను వ్యవహారాల నిర్వహణకు దన్నుగా నిలవగలిగే చక్కటి ఐటీ ఆధారిత వ్యవస్థ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ ఏర్పాటు వల్ల పట్టణ స్థానిక సంస్థల ఆర్థిక స్థితిగతులు చాలా మెరుగవుతాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం సూచించే సంస్కరణల అమలులో క్రియాశీలంగా పనిచేసే రాష్ట్రాలకు 50 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణాలను అందిస్తామని బడ్జెట్లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. గత 10 ఏళ్లుగా దేశంలోని మధ్యతరగతి పేదల ప్రజలకు జరుగుతున్న అన్యాయం పునరావృతమైందని విపక్షాలు మండిపడ్డాయి. కేంద్ర బడ్జెట్పై కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి. కాపీ పేస్ట్ బడ్జెట్ మాత్రమేనని దుయ్యబట్టాయి. పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఇండియా కూటమి నేతలు విమర్శలు గుప్పించారు. మోదీ సర్కార్ పెట్టుబడిదారుల ప్రభుత్వమని, సామాన్యులను మాత్రమే దోపిడీ చేస్తుందని తాజా బడ్జెట్ మరోసారి నిరూపించిందని కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ ఆరోపించారు. ఇది కుర్చీ బచావో బడ్జెట్ని మిత్రపక్షాలు బుజ్జగించేందుకు ఇతర రాష్ట్రాల ప్రయోజనాలను పక్కనపెట్టి వారికి మాత్రమే వరాలు కురిపించిందని లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఈ ఏడాది బడ్జెట్ గత బడ్జెట్ల కాపీపేస్ట్ మాత్రమేనని దుయ్యబట్టారు. ఇది ప్రజలకు నిరాశతో కూడిన బడ్జెట్ అని, అదృష్టవశాత్తు ఆర్థిక మంత్రి ప్రకటనల తర్వాత కూడా అంతా బతికే ఉన్నారని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బడ్జెట్లో దేశ రాజధానికి ఒక్క పైసా కూడా కేటాయించలేదని ఢిల్లీ మంత్రి అతీషి అన్నారు. తమ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు చేస్తున్న ప్రయత్నమే తప్ప ప్రజల కోసం కాదని మోదీ సర్కారుపై విమర్శలు చేశారు. కేంద్ర బడ్జెట్ను కాపీ క్యాట్గా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అభివర్ణించారు. తమ పార్టీ మేనిఫెస్టోను మోదీ ప్రభుత్వం సరిగా కాపీ చేయలేకపోయిందని ఖర్గే ఎద్దేవా చేశారు. ఎన్డీఏ కూటమి మనుగడ సాధించడం కోసం కూటమిలోని పార్టీలకు తాయిలాలు ప్రకటించారన్నారు. వైద్యో నారాయణ హరి, వైద్యుడు దేవుడితో సమానమంటారు. ఇందుకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో 2 గర్భిణీలకు అత్యవసరంగా కాన్పు చేయాల్సి రావడంతో నేనున్నానంటూ రంగంలోకి దిగి పురుడు పోసి వైద్య వృత్తికి ఆదర్శంగా నిలిచారు. ఒకవైపు పురిటి నొప్పులతో గర్భిణీలు సకాలంలో వైద్యం అందక అవస్థలు పడుతున్నారు. మరోవైపు తమ వారికి ఏమవుతుందోనని కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ సమాచారం అందుకున్న ఎమ్మెల్యే నేనున్నానంటూ స్టెథోస్కోప్ చేతబూని విజయవంతంగా ఆపరేషన్ చేసి 2 గర్భిణీలకు కాన్పు చేశారు. 2 పండంటి బిడ్డలకు ప్రాణం పోశాడు. గోదావరి వరద, భారీ వర్షాలు భద్రాచలం ఏజెన్సీ ప్రాంతాన్ని ముంచెత్తుతుండడంతో భద్రాచలం వద్ద నీటి మట్టం అంతకంతకు పెరిగి జనజీవనం అస్తవ్యస్తమైంది. మన్యం పల్లెలకు, మండల కేంద్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాగులు, వంకలు పొంగిపొర్లి జనం అడుగు బయట పెట్టలేని పరిస్థితి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నెలకొంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టిన అధికార యంత్రాంగం నిండు గర్భిణీలను ముందస్తుగానే భద్రాచలం ఏరియా హాస్పిటల్కు తరలించింది. ఇదే సమయంలో ఈ ఆసుపత్రిలో వైద్య నిపుణులు, సిబ్బంది బదిలీలో భాగంగా వేర్వేరు చోట్లకు వెళ్లారు. దవాఖానాలో ఉన్న గర్భిణీల్లో 2కి పురిటి నొప్పులు రావడంతో వైద్యులు, సిబ్బంది కంగారు పడ్డారు. వేరే చోటుకు తరలించాలన్నా సాధ్యం కాలేదు. స్వతహాగా శస్త్రచికిత్సల నిపుణుడైన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకు దవాఖానా వర్గాలు సమాచారం చేరవేశారు. అప్పటికే వరద సహాయక చర్యల్లో నిమగ్నమైన ఆయన హుటాహుటిన హాస్పిటల్కు చేరుకున్నారు. గర్భిణీల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి నేనున్నానంటూ భరోసా కల్పించారు. దుమ్ముగూడెం మండలం భీమనబోయిన స్వప్న నిండు గర్భిణి 2వ కాన్పు నిమిత్తం భద్రాచలం ఆసుపత్రిలో చేరింది. ఒక్కసారిగా ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. అదే సమయంలో మరో గర్భిణి చెర్ల మండలం అంబేద్కర్ నగర్కు చెందిన పిల్లి పుష్పలీల కూడా 2వ కాన్పు కోసం ఆసుపత్రికి వచ్చింది. మరే ఇతర దవాఖానాకు తరలించాల్సిన అవసరం లేదని నిమిషాల్లోనే వైద్యుడి అవతారం ఎత్తారు ఎమ్మెల్యే. తక్షణమే ఆపరేషన్ థియేటర్కు తరలించమని సిబ్బందిని ఆదేశించారు. యాప్రాన్ ధరించి 2 గర్భిణీలకు
4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు ఏజెన్సీ గ్రామాల్లో వాగులు పొంగి పొర్లుతూ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అయినా జీవనాధారమై ఆదివాసీలు తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వాగులు దాటుతున్నారు. ఇప్పటికైనా తమ గ్రామాల్లో వాగుపై వంతెనలు ఏర్పాటు చేయాలని ఆదివాసీలు కోరుతున్నారు. వర్షాకాలం వచ్చిందంటే వారికి నరకయాతనే. చినుకు పడితే వారి గుండెల్లో గుబేలమంటుంది. గత 4 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ఏజెన్సీ గ్రామాల్లో వాగులు పొంగిపొర్లుతూ ఉధృతంగా ప్రవహిస్తూ చెరువుల నుంచి అలుగులు పోస్తున్నాయి. దీంతో పలు గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివాసులు అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వాగులు దాటుతున్నారు. చెర్ల మండలంలో కూర్నపల్లి రామచంద్రపురం మధ్యలో ఉన్న గుండ్లవాగు వల్ల ఆ గ్రామ ప్రజలు ఏడిమెలికల వాగు ఉధృతంగా ప్రవహించడంతో గుండాల ఆదివాసీలు నరకయాతన అనుభవిస్తున్నారు. పనుల నిమిత్తం నిత్యావసరాల కోసం తప్పనిసరి పరిస్థితుల్లో కొంచెం దూరం వెళ్లి లోతు నిర్ధారించుకొని వాగును దాటారు. కొంచెం వర్షం తగ్గడంతో రామచంద్రపురం ఆదివాసీలు వాగులోని భుజాల వరకు లోతు ఉన్న చోట నడిచి తినడానికి కూరగాయలు సామాగ్రిని తీసుకెళ్లారు. తమకు కనీసం వంతెనైనా ఏర్పాటు చేయాలని గిరిజనులు ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నారు. గతేడాది నెల రోజులుగా తమ గ్రామం జలదిగ్బంధంలో ఉందని, అయినా ఎవరూ పట్టించుకోలేదని వాపోయారు. గ్రామంలో గర్భిణీ మహిళలు సైతం ఉన్నారని ఆదివాసీలు తెలిపారు. వాగు అవతల భూములు ఉండటంతో కూర్నపల్లి గిరిజన రైతులు సైతం ఏటా వర్షాకాలంలో వాగును దాటేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ఏదైనా వ్యాధులు సంభవిస్తే ఇక తమకు చావే శరణ్యమని గిరిజనులు వాపోతున్నారు. అత్యవసరమైన వేళ వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలోనూ చెట్ల కొమ్మలు పట్టుకొని వాగు దాటుతున్నారు. సర్కార్ తమను పట్టించుకొని వాగుపై వంతెన ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. వర్షాకాలం ప్రారంభం ముందే ఇల్లందు డీఎస్పీ చంద్రబాను, సిఐ, ఎస్ఐలు ఏజెన్సీ గ్రామాల్లో ఎవరు ఉధృతంగా ప్రవహించే వాగుల్లో ప్రయాణాలు చేయవద్దని, పశువుల కాపర్లు జాగ్రత్తగా ఉండాలని అవగాహన కల్పించారు. లో లెవెల్ వంతెన వద్ద పోలీసులు పహారా కాసినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో వారికి దూరంగా వచ్చి మహిళలు సైతం వాగును దాటే సాహసాలు చేస్తున్నారు. పట్టుతప్పి కొట్టుకుపోయిన సందర్భాలు గతంలో ఉండడంతో ఒకరికి తోడుగా ఒకరు వాగును దాటే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆత్మనిర్భర భారత్ నిర్మాణమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 4 కోట్ల మంది యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా బడ్జెట్ ఉందని తెలిపారు. కేంద్ర బడ్జెట్ సమతుల్యంగా ఉందన్న ఆయన అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఉందని కిషన్ పేర్కొన్నారు. బడ్జెట్లో వ్యవసాయానికి పెద్దపీట వేశారని, మధ్యతరగతి ప్రజానీకానికి ఊరట కల్పించేలా పన్ను స్లాబులలో మార్పు చేశారని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ వెల్లడించారు. కేంద్ర బడ్జెట్లో మంత్రిత్వ శాఖల వారీగా కేటాయింపులు ఉంటాయి తప్ప రాష్ట్రాలకు ఎన్నికలకు సంబంధించిన బడ్జెట్ కాదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. గత ప్రభుత్వం ఏపీకి రాజధాని లేకుండా చేసిందన్న లక్ష్మణ్ కేంద్రం బాధ్యతగా అమరావతి నిర్మాణం కోసం 15,000 కోట్లు ఇచ్చిందని వెల్లడించారు. యూనియన్ బడ్జెట్ మొత్తం దేశానికి సంబంధించిన బడ్జెట్ రాష్ట్రాల వారీగా కాకుండా మంత్రిత్వ శాఖల వారీగా అన్ని రంగాల్లో ఇవాళ వ్యవసాయము, యువత, మహిళలు అన్ని రాష్ట్రాల్లో ఉండేటువంటి వర్గాల కోసం పెద్ద ఎత్తున ఊరట బడ్జెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించడం జరిగింది. ఆ రాష్ట్రాల అభివృద్ధిలో ఎంతవరకు వారు భాగస్వామ్యం అయితే ఇంతకు ముందుకు వస్తే ఆ మేరకు రాయితీలు కూడా ఇవాళ కేంద్రం ప్రకటించింది. జీఎస్టీ ద్వారా ఇవాళ పెరుగుతున్నటువంటి ఆదాయానికి అనుగుణంగా రాష్ట్రాలకు కూడా ఆదాయం ఇవాళ సమకూర్చడం జరిగింది. కాబట్టి ఇది ఒక రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ కాదు, లేదా ఇది ఎన్నికలకు సంబంధించిన బడ్జెట్ కాదు, లేదా రాజకీయపరమైన బడ్జెట్ కాదు. గతంలో ప్రభుత్వాలు బడ్జెట్ ప్రవేశపెడితే ఏ మంత్రి ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆ మంత్రి ఆ రాష్ట్రానికి రైల్వే లైన్లు లేకపోతే ఆ యొక్క రాష్ట్రానికే నిధులు కల్పించే విధానం. ఇప్పుడు రాష్ట్రాలకు అతీతంగా ఇవాళ దేశ సమగ్ర అభివృద్ధికి వికసిత భారత్ దోహదపడేటువంటి ఈ బడ్జెట్. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై విపక్షాల విమర్శలకు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్బాబు ఘాటుగా బదిలిచ్చారు. ఈ నెల 31వ తేదీలోగా ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదించాల్సి ఉందని, ఆ విషయం విపక్షాలకు తెలుసన్నారు. అసెంబ్లీ సమావేశాలకు ఎక్కువ రోజులు జరపాలనేదే ప్రభుత్వ ఆలోచనని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు లేవనెత్తిన ప్రతి అంశంపై చర్చిస్తామన్నారు. అవసరమైతే మరోసారి బీఏసీ నిర్వహించి సమావేశాలు నిర్వహించే విషయాన్ని స్పీకర్ పరిశీలిస్తారని శ్రీధర్బాబు తెలిపారు. భద్రతలకు సంబంధించిన వైఫల్యం, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, గ్యారంటీలకు సంబంధించి రుణమాఫీ ఆంక్షలు గాని, పంటల బోనసే గాని, రైతు భరోసానే గాని, స్థానిక సంస్థలకు సంబంధించి గాని వీటన్నిటి విషయంలో వారికి మాట్లాడే నైతిక హక్కు లేదని చెప్తా ఉన్నా.
లా అండ్ ఆర్డర్ విషయంలో మాట్లాడతారు. వాళ్ళు పట్టపగలు వారికి సంబంధించిన వారు దంపతులను హత్య చేస్తే వారిని పట్టించుకునే నాదుడు లేకుండా పోయి వారు మాట్లాడుతున్నారు. ఇంకో పక్షాన బీజేపీ రైతుల సంబంధించి ఒసలి కన్నీరు గారుస్తా ఉన్నారు. వాళ్ళు ఇవాళ మేము చెప్తా ఉన్నాం, వారు అడిగిన ప్రతి అంశంపై తప్పకుండా చర్చించడం జరుగుతుంది. రేపు డిమాండ్స్ ఉంటాయి, డిమాండ్స్ మాట్లాడమని కోరుతా ఉన్నాం. వాళ్ళకు మాట్లాడడం వద్దు అన్నప్పుడు మేమేం చేయలేం. డిమాండ్స్ లో మాట్లాడడానికి ఆస్కారం ఉంటుంది. తదుపరి కూడా అప్రాప్రియేషన్ బిల్ తర్వాత స్పీకర్ గారి ఆలోచన మేరకు పని దినాలు పెంచితే దాంట్లో కూడా అవకాశం ఉంటుంది. ఇంకెక్కడ భయపడడం, ఇక్కడ మేము ఇంకా చెప్పనే లేదు. అప్రాప్రియేషన్ బిల్ వరకే చెప్పినాం. అప్రాప్రియేషన్ బిల్లో కూడా అనేక అంశాల విషయంలో ఒక్కటేసారి రాదు, అన్ని సబ్జెక్ట్స్ పైన సభ్యులు మాట్లాడే అవకాశం ఉంటుంది, చర్చించే అవకాశం ఉంటుంది. దాన్ని ఉపయోగించి మాట్లాడాలంటే ఎక్కడో భయపడ్డాం. మీరు భయపడతా ఉన్నా మేము. శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ప్రజా సమస్యలపై గలమెత్తుతామని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు హరీష్ రావు. కాంగ్రెస్ సర్కార్ అవినీతిలో కూరుకుపోయిందన్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల పెంపు, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగులపై పెట్టిన అక్రమ కేసుల ఎత్తివేత, ఫీజు రియంబర్స్మెంట్ తదితర అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు. శాసన మండలిలో బారాస పక్షనేతగా మధుసూదనాచారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. ఈ నెల 25, 26న బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలతో కలిసి కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నట్లు హరీష్ రావు వెల్లడించారు. ముఖ్యంగా గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలకు పోస్టులు పెంచాలని, జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని, నిరుద్యోగుల మీద పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, నిరుద్యోగులను బూతులు తిడుతూ వాళ్ళ మీద దాడి చేసిన పోలీసుల మీద చర్యలు తీసుకోవాలని, హాస్టళ్లలో చొరబడి విద్యార్థుల మీద భవిష్యత్తులో దాడులు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తదితర అంశాల మీద రేపు అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చి చర్చకు పట్టుబట్టి ప్రభుత్వాన్ని ఒత్తిడి పెట్టాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఎక్సైజ్ కుంభకోణం, ఇవాళ ఎక్సైజ్ కుంభకోణంలో చూస్తే మనమే చూశాం. ఇతర రాష్ట్రాల్లో బ్లాక్ లిస్ట్ అయినటువంటి కంపెనీ సోమ్ డిస్టిలరీకి మన రాష్ట్రంలో అనుమతి ఇచ్చారు. ఒకవైపు మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారేమో నాకు తెలియకుండానే ఇది అనుమతి ఇచ్చిండ్రు అంటాడు. మరి మంత్రికి తెలియకుండా అనుమతి ఇచ్చే అదృశ్య శక్తి ఎవరు? అంత పవర్ఫుల్ శక్తి ఎవరున్నారు దాని వెనుక? ఫీజు రియంబర్స్మెంట్ మీద తక్షణమే కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి. లక్షలాది మంది విద్యార్థుల యొక్క అకాడమిక్ ఇయర్ ను కాపాడాలి. విద్యార్థులు నష్టపోకుండా ఉండే విధంగా ఆ విద్యార్థుల పక్షాన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి. దీని మీద గట్టిగా పట్టుబట్టాలని చెప్పి కూడా ఈ రోజు మా శాసనసభాపక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం. ప్రతిపక్షాలను ఎదుర్కోలేక ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని, అందుకే 3-4 రోజుల్లోనే బడ్జెట్ సమావేశాలు ముగించాలని చూస్తుందని బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. గతంలో ఎక్కువ రోజులు బడ్జెట్పై చర్చించేవారని, కానీ ఇప్పుడు 3-4 రోజులకే పరిమితం చేయడం అప్రజాస్వామికమన్నారు. మాట్లాడాలంటే ఎందుకు జంకుతున్నారు? ప్రతిపక్షం గొంతంటే ఎందుకు భయపడతా ఉన్నారు? ప్రతిపక్షం లేపేటువంటి అంశాలను ఎదుర్కోలేక, అసెంబ్లీని కొనసాగించలేక తప్పించుకునే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు అసెంబ్లీని 4 రోజులు 5 రోజులకే వైండప్ చేస్తా ఉన్నారు. గతంలో ఎప్పుడు చూడలేదు. ఏమన్నంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో 4 రోజులు నడిపారు, 6 రోజులు నడిపారంటే మీరు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలని ఫాలో చేస్తా ఉన్నారా, లేక టీఆర్ఎస్ బాటలో మీద నడుస్తా ఉన్నారా? అవినీతి అక్రమాల పునాదుల మీద నడుస్తున్నటువంటి ప్రభుత్వం అసెంబ్లీ నడిపే పరిస్థితిలో కూడా లేదంటే ఇది నిజంగా సిగ్గుచేటని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. వైసీపీ ప్రభుత్వంపై అసెంబ్లీలో హోంమంత్రి అనిత రెచ్చిపోయారు. పోలీస్ శాఖకు సంబంధించిన నిధులు కూడా వేరే వాటికి మళ్లించారని ఆరోపించారు. రాష్ట్రంలో పోలీస్ శాఖలో 50% వాహనాల కొరత ఉందని లెక్కలు చెప్పారు. కొత్త వాహనాలకు సంబంధించి ప్రతిపాదన ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు మంత్రి. ఏపీఎస్పీ నుంచి ఏఆర్కు వెళ్లేందుకు ప్రతిపాదనలు ఉన్నాయని, రాష్ట్రంలో ఎలాంటి శాంతి భద్రతల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మాజీ సీఎం జగన్ ప్లకార్డులతో శాంతి భద్రతల గురించి మాట్లాడుతున్నారని, పోలీసుల భద్రత కోసం ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం హయాంలో పోలీసు వాహనాలు కొని వాటికి డబ్బు కట్టనందుకు మహీంద్రా కంపెనీ ఏపీ పోలీసులను బ్లాక్ లిస్టులో పెట్టినట్లు తెలిపారు. 2021లో 17 కోట్లు పోలీస్ శాఖకి నూతనంగా వాహనాల గురించి వాహనాలైతే కొన్నారు, కానీ దానికి బిల్స్ కూడా పేమెంట్ చేయకపోవడం వల్ల ఏపీ పోలీస్ని లాస్ట్ గవర్నమెంట్లో మహీంద్రా వాళ్ళు బ్లాక్ లిస్ట్లో పెట్టుకున్నారు అధ్యక్ష.
అది చాలా సిగ్గుచేటు అన్నమాట. అది బ్లాక్ లిస్ట్లో పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టుకొని ఈ రోజుకి కూడా కోర్టులో వాళ్ళు వేసుకుంటే మొన్న ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 13 కోట్ల రూపాయలు దానికి వెహికల్స్ కూడా చెల్లించడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడైతే సుమారుగా దగ్గర మనకున్న వెహికల్స్ 8,000 వెహికల్స్లో దగ్గర 50% వరకు కూడా అవన్నీ కూడా స్క్రాప్కి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది అధ్యక్ష. వాహనాలు అయితే ఉన్నాయి అధ్యక్ష, కొరత ఉంది అధ్యక్ష. జొమాటో డెలివరీ బాయ్గా పనిచేస్తూ డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఓ వ్యక్తిని మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. మాదాపూర్ డీసీపీ వినీత్ మీడియాతో వివరాలు వెల్లడించారు. ఏపీలోని రాజమండ్రికి చెందిన షేక్ బిలాల్ హైదరాబాద్లోని పలు ఏరియాల్లో డెలివరీ బాయ్ పేరుతో డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు బిలాల్ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 15 గ్రాముల డ్రగ్, 22 కేజీల గంజాయి, 71 నిట్రోసన్ ట్యాబ్లెట్లు, 1/2 కేజీ యాష్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ను హైటెక్ సిటీ ప్రాంతంలోని ఐటీ ఉద్యోగులకు విక్రయిస్తుంటాడు. ఇప్పటికే పలుమార్లు జైలుకెళ్లి వచ్చాడు. బిలాల్కు దాదాపు 50 మంది కస్టమర్స్ ఉన్నారు. అతడి కస్టమర్లకు టెస్టులు నిర్వహిస్తామని, పాజిటివ్ వచ్చిన వారిపై కేసులు నమోదు చేస్తామని డీసీపీ తెలిపారు. 45 పీపుల్ టు 50 పీపుల్ లిస్ట్ వచ్చింది. అందరినీ కూడా ఇప్పుడు వన్ ఆఫ్టర్ ది అదర్ పట్టుకోవడం జరుగుతుంది, పట్టుకొని టెస్ట్ చేయడం జరుగుతుంది. పాజిటివ్ వస్తే వాళ్ళకి కన్జ్యూమర్కి ఏ సెక్షన్ ఉందో ఆ సెక్షన్స్ కింద వాళ్ళని ట్రీట్ చేసి అలాగే ఇంట్రోగేట్ చేయాలి. ఇప్పుడు తేజ ఇతనికి ఇచ్చేది, అతను ఎక్కడి నుంచి తెప్పిస్తున్నాడు అనేది ఇప్పుడు మనం ఐడెంటిఫై చేశాం. ఇంట్రోగేట్ చేసి ఇవి ఆ యాంగిల్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈజ్ ఏ రెసిడెంట్ ఆఫ్ రాజమండ్రి కాబట్టి సో అక్కడి నుంచి అతనికి ఎవరెవరికి టచ్లో ఉన్నాడో అవన్నీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సి. ఛత్తీస్గఢ్లోని ఎలిమిడి వద్ద జరిగిన ఎన్కౌంటర్ ఆపరేషన్లో పాల్గొన్న తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసులు తిరుగు ప్రయాణంలో అడవిలో చిక్కుకుపోయారు. ములుగు జిల్లా వాజేడుకు వస్తుండగా వాగులు ఉధృతంగా ప్రవహించడంతో 4 రోజుల పాటు అడవిలోనే నరకయాతన అనుభవించారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో వారిని హెలికాప్టర్ ద్వారా వాజేడుకు తీసుకొచ్చి ఆసుపత్రికి తరలించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భీకర వరదలతో తీరం ప్రమాదకరంగా మారింది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద అధికారులు 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గత 3 రోజులుగా పెరుగుతున్న వరదలతో 14.6 అడుగులకు నీటి మట్టం చేరింది. దీంతో సముద్రంలోకి 14,10,000 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. అదేవిధంగా భద్రాచలం వద్ద పెరిగిన వరద ప్రవాహం నెమ్మదిగా తగ్గుతోంది. మరో 2 రోజులు తూర్పు కోనసీమ జిల్లాల పరిధిలో భారీ వరద కొనసాగే అవకాశం ఉందని జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. విశాఖ శారదాపీఠం స్వరూపానేంద్ర స్వామి భద్రతను ఏపీ ప్రభుత్వం పూర్తిగా కుదించింది. వ్యక్తిగత భద్రత కోసం ఒక్క పోలీసు మినహా మిగతా అందరినీ ప్రభుత్వం తొలగించింది. గత ప్రభుత్వంలో శారదాపీఠం స్వరూపానేంద్ర స్వామికి సెక్యూరిటీ నిమిత్తం 2+2 గన్మ్యాన్ ఎస్కాట్ వాహనంతో పాటు 15 మందికి పైగా సిబ్బంది పీఠం వద్ద విధులు నిర్వహించేవారు. నిరంతరం పహారా కోసం శారదాపీఠం ప్రవేశ ద్వారం వద్దే 3 షిఫ్ట్లు కలిసి 15 మంది ఉండేవారు. గత ప్రభుత్వంలో స్వరూపానందేంద్ర స్వామికి రాజగురువుగా ప్రభుత్వ దేవాదాయ శాఖను నియంత్రించినట్లు అభియోగాలున్నాయి. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.